ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో మనం ప్రవేశించి ఉన్నాము. చూసారా, అప్పుడే ఇది వారాంతము, ఈ మాసంలో చివరి దినమై ఉన్నది. మరి ఇంత త్వరగా దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము రాకడకు కూడా దగ్గర అవుతున్నామని గుర్తుంచుకొని మనము జాగ్రత్తగా ఉందాం. మన జీవితములలో మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ కొనసాగుదాం. ఈ దినము దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే, మనము సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముగా కృపాసనం వద్దకు చేరడానికి ఆయన మనకు ఆధిక్యత ఇస్తున్నాడు. ఇది మనకు ఎందుకు అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనకు చేత కాదు. దేవునితో మనము డైరెక్ట్గా ఆయనతో సమాధానం కలిగి ఉండడానికి మనకు చేత కాదు. ఎందుకంటే ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో మనము కూడా పాపంలోనికి మన జీవితాలలోకి పాపం వచ్చేసింది. జన్మతః మనము పాపులమయ్యాము. ఆ పాపంలో నుంచి విడిపించబడాలంటే మనకు చేత కాదు. ఎందుకంటే మన రక్తం కూడా కలుషితం అయిపోయింది. మరి అలాంటి జీవితంలో నుంచి మనకు విడుదల దయచేయడానికి తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన మనతో సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి, ఆయన మనం సంవత్సరము అపరాధ పరిహారార్థ బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు ఇవన్నీ అర్పించే అవసరం లేకుండా ఒక్కసారి అన్ని బలులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయననే చెల్లించేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయిపోయాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనము పాప విమోచన పొందుకున్నాము. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో అప్పుడు మనం కూడా పాపం లేని వారం అవుతాము. మన పాపముల నుంచి మనము శుద్ధి చేయబడతాము. ఎలాగంటే ఆయన రక్తము మన పాపములను, ప్రతి పాపమును కూడా కడిగి వేస్తుంది అని యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా. ఆ విధంగా మనము పాపం లేని స్థితిలోనికి రాగలుగుతాము. అయితే మనము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేద్దామని, బైబిల్ చదవాలని మనకు కోరిక ఉంటుంది. కానీ చాలాసార్లు మనం ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే మనము ఏవేవో ఆలోచనలు వస్తాయి, ఏవేవో సమస్యలు, ఇంకా వేరే ఏవేవో ఆలోచనలు మధ్యలో వచ్చేసి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనము అసలు ప్రార్థన మర్చిపోతాము, ఇంకేదో ఆలోచనలోనికి వెళ్ళిపోతాము. ఆ విధంగా మనము దేవునితో సమయం గడపలేని స్థితిలో ఉంటూ ఉన్నాము కదా. అప్పుడు ఆ తర్వాత మనకు అనిపిస్తుంది, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోయాను, నేను దేవునితో సమయం గడపలేకపోయాను, అయ్యో నేను పాపం చేశానని మనం ఇంకా కృంగిపోతూ ఉంటాము. ఇదంతా ఎందుకు అంటే మనము శోధించబడుతూ ఉన్నామన్నమాట. అపవాది మనలను ఆ విధంగా శోధిస్తూ మనము ప్రార్థన చేయకుండా ఉండడానికి అనేక రకాల ఆలోచనలు తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే మనము మన యొక్క మెదడు కూడా ఎంత చురుకుగా ఆ సమయంలోనే పనిచేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే మనము ఏవేవో దారులు వెతుకుతూ, మన సమస్యలు దేవుని దగ్గర చెప్పుకునే సమయంలో ఆ సమస్యలకు వేరే దారులు కూడా వెతుకుతూ ఉంటాం మనము ప్రార్థనలోనే. అంటే మన ఆలోచన, మన ప్రార్థన పూర్తిగా దేవునిపైన కేంద్రీకృతం కాకుండా మరి మన జీవితంలో అలాంటి ఒక కన్ఫ్యూజన్ కలిగి ఉంటాము. ఒకలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్తో మన పరిస్థితి ఉంటుంది. అయితే అప్పుడు మనము దేవుని దగ్గర, అయ్యో ప్రభా నన్ను క్షమించవా, ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితి అని మనము దిగులు పడుతూ, ఒకసారి సిగ్గుపడుతూ ఉంటాం కదా. అయితే మనకు దేవుడు ఒక గొప్ప సమాధానము మనకిస్తున్నాడు. ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మనలాగానే శోధింపబడ్డాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను. అంటే ఆయనకు కూడా శోధనలు వచ్చాయి, కానీ
ఆయన ఆ పాపమును జయించాడు. కాబట్టి ఆయన ఆ ఆ పాపం లేనివాడుగా ఉండిపోయాడనమాట. అందుకని ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం ప్రభా అని మనం చెప్పినప్పుడు దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఆయన. అందుకే ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుటకు ఆయన మనకు ఒక గొప్ప అవకాశము, గొప్ప ఆధిక్యత కల్పిస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను ఆయనను అంగీకరించాం కదా, అందుకే. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి అంటే మనం ఎలా ఉన్నామో అలాగే వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఇలాంటి కష్టమైన పరిస్థితి ఉన్నది. నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే నాకు వేరే ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచన దేవునికి అప్పగించాలి. ప్రభా చూడు నాకు ఎలాంటి ఆలోచన వస్తుందో, నేను ప్రార్థన చేయాలని నీ దగ్గరికి వచ్చాను, నీతో సమయం గడపాలని వచ్చాను, కానీ నా పరిస్థితి చూడు ప్రభా, నాకు ఎలాగుందో, నా పరిస్థితి ఇది, కాబట్టి నాకు సహాయం చేయవా అని వెంటనే అడగాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ సమయంలోనూ కూడా ఆయన తన ప్రేమ నుండి మనల్ని ఎడబాపడు. మనకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనములలో చూసినట్లయితే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు అని మరి పౌలు గారు రూఢిగా నమ్ముతున్నానని చెప్తున్నారు కదా. అదేవిధంగా మనకు కూడా ఆ నమ్మకం ఉన్నది కదా, మరి మనం కూడా నమ్ముతున్నాం కదా. కాబట్టి ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపలేరు. నీ పరిస్థితి ఎలా ఉందో ఉన్నపాటున నా దగ్గరికి రమ్మని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే వెళ్దాం. ఆయన మరొక వాగ్దానంను కూడా మనకిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం బలహీనులమైనప్పుడు ఆయన శక్తిని మనం పొందుకునేలాగా మనం ప్రార్థన చేయాలి. ఆయన మనకు మన బలహీనతలలో తన బలమును పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి ఆయన కృప కొరకు మనం ప్రార్థించాలి. ఆయన జీవ జలమై ఉన్నాడు. కాబట్టి దాహము అంటే మనము దేవునితో సమయం గడపాలి అనే ఒక దాహం మనకు కలిగినప్పుడు మనము దేవుని దగ్గరికి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన దాహము తీర్చి మనకు తృప్తినిచ్చే దేవుడు. మనలో జీవ జలపు ఊటను ఆయన పుట్టించగలడు. అంతేకాదు మనము ఆయనకు మనము అర్పించుకున్నప్పుడు, ఆయనకు సబ్మిట్ చేసేసుకొని, నా వల్ల కాదు ప్రభా, నువ్వే నాకు సహాయం చేయని మనము ప్రార్థించినప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఎట్లా అంటే ఆయన ఆత్మ మనలో ఉన్నాడు కదా, ఆయన మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధాత్మని యొక్క సహాయం అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనము ప్రతిసారి కూడా మనకున్నటువంటి మన కష్టంలో, మనకున్నటువంటి ఇబ్బందులలో, మనకున్నటువంటి బలహీనతలలో, మనము ప్రార్థన చేయలేని స్థితిలలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయననే మనకు అనేక రకాల కృపావరములు ఇచ్చి మన ద్వారా ఆయన ప్రార్థన అనేది జరిగిస్తాడు. ప్రార్థన అంటే కేవలము అడగడం మాత్రమే కాదు, కానీ ఆయనతో సహవాసం కలిగి ఉండడం కదా. ఆ విధంగా సహవాసం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. మనము మన యొక్క బరువులు, బాధ్యతలు, మనకున్నటువంటి చింతలు అన్నీ కూడా వదిలేయాలి. అవన్నీ చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బలాన్ని పొందుకుంటూ దేవునితో సమయం గడపడానికి మనము అలవాటు చేసుకున్నప్పుడు మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి బాధలు అన్నీ కూడా దేవునికి తెలుసు. ఆయన ముందుగానే ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వాటినన్నింటిని కూడా మన నుంచి దూరం చేస్తాడు. మనము ఆయన నీతిని, ఆయన రాజ్యంను మొదట వెతకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనము మన ప్రార్థనలు సరిగా లేవని మనము డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మనము ఆయన దగ్గరికి వచ్చి ఆయన పైన
మన భారాలన్నీ వేసి మనము ఆయన మీద ఆధారపడి ఆయనను ఆనుకొని జీవించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మన భారములన్నీ కూడా ఆయన చేతుల్లో వేద్దాం, మన చింతలన్నీ కూడా ఆయన పైన వేద్దాం. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మన కొరకు ఆయన చింతిస్తాడంట. కాబట్టి మనం చింతించాల్సిన అవసరము లేనే లేదు. మనము ఆయనతో గడిపే ప్రతి క్షణం కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన యొక్క కృప కొరకు ఆయన మనతో గడిపే సమయము ఎంత సంతోషకరమైనదో దానిని మనం కలిగి ఉండడానికి, సహవాసం కలిగి ఉండడానికి మనము నేర్చుకుందాం. ఆ విధంగా సమయం గడపడానికి నేర్చుకుందాం. మనం ఎన్నోసార్లు తప్పులు చేస్తూ ఉండవచ్చు, కానీ తప్పులు చేస్తున్నప్పటికీ కూడా తడబడుతూనే చిన్నపిల్లవాడు ఏ విధంగా నడవడం నేర్చుకుంటాడో అదేవిధంగా మనం కూడా దేవునితో గడపడానికి నేర్చుకుందాం. దేవుడు మనతో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థనలో మనము ఆయనతో కనెక్ట్ అయ్యి సరిగా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మనము ప్రయత్నిద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆయన తన కృపను మనపైన అధికంగా కుమ్మరించునుగాక. పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఆ విధంగా మనము దేవునితో సమయం గడపడానికి సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. అవును తండ్రి, అనేక మార్లు మాకు ప్రార్థన చేయడము రాదు తండ్రి. ప్రార్థన చేసే సమయంలో అనేకమైన వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసే సమయంలో మేము వేరే తలంపులు, ఆలోచనలు, ఇంకేవేవో ఐడియాలు వస్తూ మేము ఇది చేయాలి అది చేయాలని మేము ప్రార్థనలో నీతో గడపకుండా వేరే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆ విధమైన బలహీనత మాకున్నప్పుడు తండ్రి, అపవాదాన్ని ఎదిరించడానికి సహాయం చేయండి ప్రభా. నీ సహాయం మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, నీవు బలవంతుడు. మరి మా తండ్రి, మా బలహీనతలో నీ బలమును పరిపూర్ణం చేసే దేవుడు, నీ ఆత్మను మాలో ఉంచి నాయన మేము చక్కగా ప్రార్థన చేయడానికి ఆత్మ ద్వారా మాకు సహాయం చేసే దేవుడవు తండ్రి. దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేవారు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఏ అపవాది కూడా చేయలేడు. మేము ఒకసారి నిన్ను అంగీకరించిన తర్వాత తండ్రి, మేము నిత్యము నీతో సమయం గడపడానికి, నీ గురించి ధ్యానించడానికి, నీ గురించి మరి నీ వాక్యం చదవడానికి మా సమయము అధికంగా ఉపయోగించడానికి మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. సమయం దొరికినప్పుడల్లా కూడా మేము ఈ లోకపు విషయాలను గురించి ఆలోచించే వారంగా ఉండకుండా తండ్రి ప్రభా, నీ గురించి ఆలోచించే వారంగా, నీ యొక్క వాక్యము వినేవారిగా, మరి వాక్యం చదివేవారుగా, అర్థం చేసుకోవడానికి మాకు తెలియదు చాలాసార్లు. మాకు కొన్ని అర్థం కావు నాయన వాక్యం చదివినప్పుడు, కానీ మీరు మాకు ఆత్మ ద్వారా సహాయం చేస్తారు. పరిశుద్ధ ఆత్ముడు మాలో ఉన్నప్పుడు మమ్మలను ఒప్పింపజేస్తాడు, మమ్మలను సర్వసత్యంలోనికి నడిపింపజేస్తాడు. కాబట్టి ఆ విధంగా నాయన ఆత్మ సహాయంతో మేము నీతో ఎక్కువ సమయం గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి కూడా మీరే మాకు కృప దయచేయండి. ప్రార్థనా జీవితం మా అందరికీ దయచేయండి ప్రభా. కుటుంబ ప్రార్థనలు కూడా ప్రతి కుటుంబంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి ప్రభా, రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారో వారి కొరకు మేము అధికంగా ప్రార్థించడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా, సమయం చాలా తక్కువ ఉన్నది ప్రభానైనా. అపవాది మరి చాలా భయంకరంగా క్రైస్తవుల పైన పని చేస్తూ ఉన్నాడు మా తండ్రి. మరి అంత్యక్రీస్తు కొరకు కూడా ఎన్నో పరిస్థితులు ముందుగానే సిద్ధమవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకము అనుకోకుండా మాకు తెలియని రీతిగా మా వెనకల ఉచ్చు పన్నుతూ ఉంటుండగా ప్రభా, మాకు తెలియని రీతిగా ఆ వలలో మేము చిక్కుకుంటామేమో ప్రభా. మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి. నీ యందు నిరీక్షణ ఉంచుకొని ప్రభా, నీ కొరకు జీవించేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకపు ఆశలు, ఈ లోకపు ఆశయాలు, ఈ లోకం గురించినటువంటి కోరికలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అయితే అవన్నీ ప్రాముఖ్యం కాదు, కానీ నీ రాజ్యంలో నీ నీతిని మొదట వెతుకుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి, మరి ఈ దినము వారాంతంలో ఉన్నాము. మమ్మల్ని ఇంతవరకు కాపాడిన దేవా, నీకు వందనములు. వారమంతా కూడా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ చివరి దినంలో కూడా మాకు ఉన్నటువంటి పనులలో మీరు మాకు తోడుగా ఉండండి. మా దైనందిన కార్యక్రమములన్నీ కూడా మేము జయప్రదంగా చేసుకోవడానికి సహాయం చేయండి.
విద్యార్థులను దీవించండి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి నాయన వారిని మీరు క్షేమంగా కాపాడి చక్కగా పరీక్ష రాయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు కూడా నాయన అలసత్వం చూపకుండా సమయమును సద్వినియోగం చేసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. చక్కగా పరీక్షలు రాసి మంచి విజయం పొందుటకు సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే రిజల్ట్ పొందుకుంటున్నారో వారందరూ కూడా మంచి రిజల్ట్ పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి కుటుంబాలలో సంతోషము, సమాధానము, నీ యొక్క దీవెనలు అనుగ్రహించండి, ఐక్యత అనుగ్రహించండి తండ్రి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఇది ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాన్న. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి. వారికి నీ పరిశుద్ధ కృప, పరిశుద్ధ ఆత్మ ద్వారా నాయన వారిని మీరు దర్శించి తప్పక వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే మరి హాస్పిటల్స్లో తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరినీ కూడా దయతో కాపాడి వారికి క్షేమకరమైనటువంటి ఆరోగ్యంను దయచేయండి ప్రభా. స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి. కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన. ఎంతో భయంకరమైన రుగ్మతలతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వారిని అందరినీ కూడా మీరు దీవించి స్వస్థత శీఘ్రంగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, మరి డయాలసిస్ల గుండా వెళ్తున్న వారు, కీమోథెరపీల గుండా వెళ్తున్న వారు, సర్జరీల గుండా వెళ్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా దీవించమని తండ్రి, వారికి కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయమేడ అప్పుల సమస్యతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న వాళ్ళని లేవనెత్తండి. వారికి తగిన మార్గం చూపించండి ప్రభా. ఎంతమంది అయితే బిజినెస్లో లాస్ వచ్చి ఎంతగానో కష్టపడుతున్నారు నాయన, వారికి కూడా మీరు కనికరం చూపి వారు పునరుద్ధరించబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి సమస్యల నుంచి రక్షించండి తండ్రి. మా తండ్రి దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడేటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. వారి హృదయాలను మార్చండి తండ్రి. వారి హృదయాలలో మార్పును అనుగ్రహించండి. మనోనేత్రాలను తెరవండి. అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల దయచేయండి తండ్రి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి నాయన మీ కృప అనుగ్రహించి నాయన వారికి మంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను, చిన్నారులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించండి ప్రభా. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను దీవించండి తండ్రి. మరి కష్టంలలో, అన్యాయానికి గురైన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, స్థలాలు అమ్ముడు అని పరిస్థితులలో ఉన్న వారికి వారి స్థలాలు అమ్ముడు పోనట్లుగా సహాయం చేయండి. సేవకులను దీవించి సేవకుల పరిచర్యను మీరు దీవించండి. వారికి తప్పకుండా ఒక చక్కటి పరిస్థితిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మందిరాలు నిర్మించుకుంటున్నటువంటి వారికి ఆర్థిక వనరులను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి పరిస్థితి నీ చేతులలో ఉంచుతున్నాము దేవా. ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశం దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకున్నట్లుగా కృప చూపించండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా ప్రభా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేయము. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.